friends and Yogesh, welcome back to my channel to be honest content. Ee video lo manam Madrasi movie review chodabothunam. Let's go into the video. Ee movie lo main cast chusukunnatlaithe Sivakarthikeyan and Rukmini and Vidyut Jamal వీళ్ళు ముగ్గురు యాక్ట్ చేశారు అండ్ బిజు మీనన్ కూడా ఉన్నారు అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది అండ్ ఈ మూవీ యాక్చువల్గా తమిళ్ మూవీ బట్ తెలుగు కన్నడ అదర్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు తెలుగులో చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే గన్ కల్చర్ని ఎలా అయినా సౌత్లోకి మనం తీసుకురావాలి, సౌత్ ఇండియాలోకి తీసుకురావాలని చెప్పి ట్రై చేస్తుంటారు విద్యుత్ జమాల్ అండ్ కో. సో అలా ట్రై చేస్తున్నప్పుడు ఇంకో సైడ్ ఇంకో స్టోరీ చూపిస్తారు. ఎవరంటే శివకార్తికేయన్ ఏంటంటే ఆయనకి కొంచెం ఇష్యూ ఉంటుంది, మెంటలీ ఒక చిన్న ఇష్యూ ఉంటుంది. ఆ ఇష్యూ వల్ల తన లవ్ ఫెయిల్ అయ్యి తిరుగుతూ ఉంటారు, ఎప్పుడు సూసైడ్ చేసుకోలే అనుకొని తిరుగుతూ ఉంటారు. సో వీళ్ళకి ఎలా కనెక్ట్ అయ్యింది అన్నదే మనకి మిగతా మూవీ. అండ్ వీళ్ళు ఎలా స్టాప్ చేశారు, ఆ గన్ కల్చర్ రాకుండా ఆ గొడౌన్లో పెట్టిన సమ్ గన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎలా స్టాప్ చేశారు అన్నదే మిగతా స్టోరీ. ఈ మూవీ టోటల్గా 2 hours 40 minutes, ఆల్మోస్ట్ కొంచెం పెద్ద మూవీ అనే చెప్పాలి. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఏఆర్ మురుగదాస్. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్లో మనకి చూపించిందంతా కూడా చాలా డీసెంట్గా ఎనర్జెటిక్గా అబ్బా బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్లో మెయిన్గా రుక్మిణి అండ్ శివకార్తికేయన్ మధ్యలో జరిగే లవ్ స్టోరీ కానివ్వండి అండ్ విద్యుత్ జమాల్ని చూపించే ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి, చాలా ఎంటర్టైనింగ్గా పర్ఫెక్ట్గా వెళ్ళిన ఫీలింగ్గా వస్తుంది మనకి ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ ఒక ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే అక్కడక్కడే స్టోరీ తిరుగుతున్నట్టు ఉంటుంది అనమాట, కొంచెం ఫార్వర్డ్కి వెళ్ళినట్టు ఎక్కడ అనిపించలేదు అండ్ కొంచెం ల్యాగ్ అనిపించింది నాకు సెకండ్ హాఫ్ అయితే. సో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందంటే క్లియర్లీ నాకైతే ఫస్ట్ హాఫ్ మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు అని నాకు అనిపించింది. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలి, డెఫినెట్లీ శివకార్తికేయన్ అయితే ది బెస్ట్ అనమాట. చాలా 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 బాగా చేశారు అండ్ ఒక సర్టెన్ టైంలో ఆయనకి డిల్యూషనల్ అని చెప్పి ఒక సైకలాజికల్ ఇష్యూ ఉంటుందన్నమాట. ఆ ఇష్యూతోని ఆ యాక్టింగ్ ఎలా అయితే చేశారో సో ఆ యాక్టింగ్ చాలా చాలా బాగా చేశారు. ఇంకా టువర్డ్స్ క్లైమాక్స్ అయితే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అది నాకు బాగా నచ్చింది. ఇలాంటి టైప్ ఆఫ్ యాక్టింగ్ మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే కాంతారా మూవీలో లాస్ట్ 15-20 minutes ఎలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుందో శివకార్తికేయన్ యాక్టింగ్ ఇందులో కూడా అటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ రుక్మిణి వీళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుంది అండ్ తను కూడా చాలా బాగా చేశారు తనకి ఇచ్చిన క్యారెక్టర్ వరకు. అండ్ స్పెషల్గా మనం చెప్పుకోవాలంటే ఆబ్వియస్లీ విద్యుత్ జమాల్ ఎప్పుడు మన సౌత్ మూవీస్లో చేసిన చాలా బాగా చేస్తారు. మెయిన్గా తమిళ్లో ఇది 3rd మూవీ అనుకుంటా. ఫస్ట్ కూడా ఏఆర్ మురుగదాస్ తుపాకీలో మనకు తెలిసిందే ఎంత బాగా చేస్తారో ఆయన యాక్టింగ్ అందులో అని, స్టంట్స్ కానీ యాక్టింగ్ కానీ ఇవ్వండి. అండ్ ఇందులో కూడా సేమ్ అలానే హీరో కన్నా విద్యుత్ జమాల్కే మంచి స్టంట్స్ కానీ క్యారెక్టర్ ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి రాసేది అనిపిస్తుంది మనకి ఫస్ట్ హాఫ్లో. ఆయన క్యారెక్టర్ అంత బాగుంది ఇందులోని, అంటే ద వే హీ యాక్ట్స్ అండ్ అదే ఆ ఫైట్స్ చేయడం అదంతా స్టంట్స్ అవన్నీ సో అమేజింగ్గా చేసేదని నాకు అనిపించింది. అలానే బిజు మీనన్ ఉన్నారు, ఆయన కూడా బాగా చేశారు. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది అనిరుద్ధ్, చాలా బాగా చేశారని చెప్పాలి. బట్ ఎక్కువగా ఇంపాక్ట్ నాకు అనిపించలేదు. బట్ ఓకే, ఆ మూవీకి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు చేశారు అని నాకు అనిపించింది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఏఆర్ మురుగదాస్. నేనైతే అసలు ప్రీవియస్గా మన లాస్ట్ మూవీ చూసుకున్నట్లే సికందర్ మూవీ చేశారు కదా, నేను ఆ మూవీ చూసినప్పుడు చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఈవెన్ స్పైడర్ మూవీ చూసినప్పుడు కూడా నాకు చాలా ఇష్టం ఆ మూవీ, ఎందుకంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ విలనిజం చూపించడం కానీ హీరో యాటిట్యూడ్స్ క్యారెక్టర్లో ఒక డిఫరెన్స్ అన్నది చూపిస్తూ ఉంటారు తుపాకీ, మనకు తెలిసి మూవీస్ అన్నీనా. అలాంటిది సికందర్ మూవీ చూసినప్పుడు ఏంట్రా బాబోయ్ నిజంగా ఏఆర్ మురుగదాస్ ఇలాంటి మూవీ తీసారా అని నాకు చాలా బాధ అనిపించింది. బట్ ఈ మూవీ చూసినప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఆయన పొటెన్షియల్ ఇంకా ఉంది. ఓకే, తను ఇంకా బాగా డైరెక్ట్ చేస్తారు అండ్ చేయగలరు కూడా. కాకపోతే అక్కడ తీసుకునే కాస్టింగ్ అవన్నీ సెట్ అవ్వక నార్త్లో ఆ మూవీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఇందులోని ఈ గన్ కల్చర్ ఎలా అయినా ఆపాలన్నది ఒక 20% ఆఫ్ స్టోరీ ఉంటే మిగతా 80% కూడా ఒక సింపుల్ లవ్ స్టోరీ మీదే రన్ అవుతూ ఉంటుందన్నమాట మూవీ, వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ. సో దాన్ని చాలా నీట్గా చాలా క్లాసీగా అండ్ మనం కూడా ఫీల్ అయ్యేలాగా ఆ స్టోరీని ఎస్టాబ్లిష్ చేశారు. సో
నాకు అనిపించింది డైరెక్టర్ పొటెన్షియల్ అయితే ఇంకా ఉంది అండ్ డైరెక్షన్ కూడా నాకు బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో కొంచెం సీన్స్ కట్ చేసి కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బెటర్గా డైరెక్ట్ చేశారు అన్న ఫీలింగ్ అయితే వచ్చేది ష్యూర్గా. అండ్ ఈ మూవీ మేకింగ్ కూడా మనం చూసి బాగుంది అని అనిపిస్తుంది, ఎందుకంటే సినిమాటోగ్రఫీ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. చాలా షార్ట్స్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. అండ్ స్టంట్స్, ఆబ్వియస్లీ స్టంట్స్, విద్యుత్ జమాల్ చేసిన స్టంట్స్ అవన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగున్నట్టే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే ఒక యావరేజ్ వాచ్ అని అనిపించింది. మెయిన్గా నాకు శివకార్తికేయన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, విద్యుత్ జమాల్ పర్ఫార్మెన్స్, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ బాగా నచ్చాయి. అండ్ డైరెక్షన్ కూడా బాగుంది అన్న ఫీలింగ్ అనిపించింది. ఒక చిన్న కాన్సెప్టే, కాకపోతే దాన్ని ఎలా మనం కొంచెం బెటర్గా తీయొచ్చు అని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. కాన్సెప్ట్ చిన్నదే బట్ చాలా చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్లోని శివకార్తికేయన్ పొటెన్షియల్ ఒక విధంగా చూపిస్తుంది అనమాట. సో అది చూపించినప్పుడే మనకు అర్థం అవుద్ది ఎందుకు ఇలా చూపిస్తుంది. సెకండ్ హాఫ్లోని దానికి కావాల్సిన జస్టిఫికేషన్ కూడా ఉన్నట్టు నాకు అనిపించింది. సో ఓవరాల్గా ఇట్స్ గుడ్ మూవీ. మీరు చూడాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, తెలుగులోని కూడా అవైలబుల్గా ఉంది. సో డెఫినెట్లీ మిస్ కాకండి. ఈ వీకెండ్ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేశ్వరి సైనింగ్ ఆఫ్ టు బిచ్కే టు బి హానెస్ట్ కంటెంట్.